కసిని పెంచింది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఆ వ్యక్తి భయపడి పారిపోతాడు, ఆ వ్యక్తి లొంగిపోతాడు అనుకుంటారు. అది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. కొంతమంది విషయంలో అది తిరగబడి కసితో పనిచేసి తరిమి కొట్టచ్చు కూడా. మీకు చంద్రబాబు నాయుడు విషయంలో జరిగింది అదే కదా. చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డాడు. సో ఆయన జైల్లో ఉంటే లేవలేడు అన్నాడు. కానీ ఏం జరిగింది? తెలుగుదేశం కార్యకర్తల్లో ఎక్కలేని ఉత్సాహాన్ని పెంచింది. తెలుగుదేశం కార్యకర్తల్లో ఆ ఉత్సాహం కాస్త ప్రజల్లో కూడా సానుకూలతగా మారింది. చంద్రబాబు నాయుడు ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చారు. అప్పటిదాకా ఎన్నడూ పబ్లిక్ లైఫ్లో రాని ఆయన సతీమణి కోడలు కూడా భువనేశ్వర్ గారు అలాగే బ్రాహ్మణి గారు కూడా బయటకు వచ్చారు. ఇట్ బికెమ్ ఎ బిగ్ ఇష్యూ కదా. అందువల్ల ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తే, పర్సనల్గా టార్గెట్ చేస్తే జరగబోయే పరిణామాలు ఇప్పుడు మోడీని అలాగే టార్గెట్ చేశారు, మోడీ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. అది చాలా అభ్యంతరం. ఈవెన్ చంద్రబాబు నాయుడు స్థాయి రాజకీయ పరిణతి ఉన్న నాయకుడు కూడా మోడీ భార్యను ప్రస్తావించి మాట్లాడాడు. ఏం జరిగింది? అలా మోడీని పొగడాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాడు చంద్రబాబు నాయుడు. రోజు నిరంతరం మోడీ గొప్పతనాన్ని చెప్పాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాడు. మరి ఎందుకు ఆ పరిస్థితి? మరి మోడీకి రాలే ఈ పరిస్థితి. మోడీ ఎంత డిగ్నిఫైడ్గా పాలిటిక్స్ నడిపాడు. ఆయన పొలిటికల్గా సటైర్ మాట్లాడాడు, పర్సనల్గా అటాక్ చేయలేదు చంద్రబాబు నాయుడు పైన. కానీ చంద్రబాబు నాయుడు మోడీ పైన పర్సనల్గా అటాక్ చేశాడు. దాని ఫలితం ఏంటి? దాని ఫలితం ఏంటి అంటే ఇవాళ మోడీని పొగడటానికి చంద్రబాబు నాయుడు తాపత్రయపడాల్సి వస్తుంది. మోడీకి ఎదురు పడటానికి తప్పన పడాల్సి వస్తుంది. మోడీ ఏమో చంద్రబాబు నాయుడు పక్కన ఉండగా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అందువల్ల ఎవరిని కూడా పర్సనల్గా టార్గెట్ చేయడం మంచిది కాదు. తమిళనాడు రాజకీయాల్లో చూసాం మనం. కరుణానిధి, జయలలిత ఒకరికొకరు ఎలా చేశారో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఈ ధోరణి మొదలైంది. సో ఆ ధోరణి మంచిది కాదు. ఇక అపరిచితుడు ఉన్నాడా లేడా? ప్రతి రాజకీయ నాయకుల్లోనూ అపరిచితుడు ఉంటాడేమో. ఎందుకంటే లేడి కోణం ఉండవచ్చేమో, పైకి చెప్పేదంతా నిజమని చెప్పాలని ఉంది. బట్ డెఫినెట్గా రేవంత్ పట్ల కేసీఆర్ చాలా పర్సనల్గా తీసుకొని వ్యవహరించిన మాట నిజం. ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ. సో రేవంత్ కూడా కేసీఆర్ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్న మాట నిజం. సో ఆ లక్ష్యం మరి మీకు ఇది చాలా కనబడుతుంది. ఇది కోఇన్సిడెంటలా ఇన్సిడెంటలా అని చెప్పలేను. చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షాను జైలుకి పంపాడు, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాడు, చిదంబరం జైలుకి పంపాడు. సో దే ఆర్ మేబీ ది యాక్సిడెంట్స్ ఆఫ్ హిస్టరీ. ఐ డోంట్ నో. సో యాక్సిడెంట్స్ ఆఫ్ హిస్టరీ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అది కూడా చెప్పాడు, నన్ను ఇంత హింసించాడు, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయానికి ఆయన ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. కేసీఆర్కు దేవుడు ఏ రకంగా ఉంటాడని అన్నాడు. నిజమే, రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించాడు కూడా. సో ఆ క్షణంలో మరి కేసీఆర్ ఏ రకంగా ఫీల్ అయ్యాడు, రేవంత్ రెడ్డి ఏ రకంగా ఫీల్ అయ్యాడు, ఇది మ్యాటర్ ఆఫ్ సైకాలజిస్ట్ స్టడీ. సో అందువల్ల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన మాట నిజం. రేవంత్ రెడ్డి కేసీఆర్ను పొలిటికల్గా టార్గెట్ చేసిన మాట నిజం. పర్సనల్గా టార్గెట్ చేశారనుకోండి, రేవంత్ రెడ్డికి ఏ లాభం అయితే జరిగిందో కేసీఆర్ కూడా బహుశా అదే లాభం జరుగుతుందేమో. ఎందుకంటే రాజకీయాల్లో పర్సనల్గా టార్గెట్ అయితే సహజంగా ప్రజల్లో సానుకూలత వచ్చింది. చరిత్ర చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది, టార్గెట్ చేసి సోనియా కుటుంబం టార్గెట్ చేసింది. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కాంగ్రెస్నే పుట్టగతులు లేకుండా చేశాడు కదా. అందువల్ల వ్యక్తిగతంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు, భయంకరంగా టార్గెట్ చేసి బీజేపీ ఏడిపించింది పప్పు అని చెప్పి అన్ని రకాలుగా. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయి కూర్చొని ఏకమేకే కూర్చొని నరేంద్ర మోడీకి కనీసం డిస్టెంట్ రైవల్గానే మారాడు. మీకు లోకేష్ను చాలా ఘోరంగా అవమానిస్తూ టార్గెట్ చేస్తూ వచ్చింది వైసీపీ. ఆయన పప్పు అని, ఆయన చేతకాని వాడని. ఏం జరిగింది? ఆయన ఎమ్మెల్సీగా దొడ్డుగా నచ్చాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడన్నారు. ఏమైంది? 5,000తో ఓడిపోయిన వ్యక్తి 95,000తో గెలిచాడు. సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ టార్గెట్ చేసింది, ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయనకే 21 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా పార్టీ. సో జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి పవన్ కళ్యాణ్కి 21 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. 151 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పైన భయంకరంగా దాడి చేస్తే 151 మంది ఎమ్మెల్యేలు 11 ఇచ్చారు. సో 11 ఏమీ లేని ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నవారికి 21 ఎమ్మెల్యేలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు చూడండి, చంద్రబాబు నాయుడు మా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే
ఆ భగవంతుడు ఎంత ఎలా వ్యవహరిస్తాడో చూడండి. టీడీపీ కరెక్ట్గా 23 మందిని ఇచ్చాడని చెప్పేవాడు. సో అలాగే జరిగింది కదా. అందువల్ల రాజకీయాల్లో విధానాల పరమైన టార్గెట్ ఉండాలి, వ్యక్తిగతమైన కసి కక్ష ఉండకూడదు. ఏ రాజకీయ నాయకుల్లో కూడా అపరిచితులు ఉండకూడదు. ఇక రేవంత్ రెడ్డిలో అపరిచితులు ఉన్నాడా, కేటీఆర్లో అపరిచితులు ఉన్నాడా, నేను రైట్ పర్సన్ కాదు, ఎందుకంటే నాకు ఇద్దరిలోనూ పరిచితులే ఉన్నాడు కనుక. ఇక నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా దక్షిణాదిపై దాడే అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో దీనిపై కలుసుకట్టుగా పోరాటం చేద్దామని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి సార్. సో దక్షిణాదిపై దాడి అని చెప్పి స్టాలిన్ నుంచి రేవంత్ కేటీఆర్ దాకా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ చెప్తోంది ఇది వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతోన్న ఒక పొలిటికల్ గేమ్, దీనిలో ఎటువంటి నిజము లేదు అని చెప్పి బీజేపీ వాదిస్తున్న పరిస్థితి. కానీ వాస్తవం ఏంటి సార్? ఏదో ఒకటే నిజం అవుతుంది. వాస్తవము క్లియర్గా దక్షిణాది పైన దాడి జరుగుతోంది కదా. రేవంత్ చెప్పింది 100% నిజం. ఎందుకు మీకు దట్ ఇస్ అ ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ఉంది. డీలిమిటేషన్లో దక్షిణాది పైన దాడి జరుగుతుందా లేదా సింపుల్ గణాంకాలు చెప్తాను మీకు. 543 సీట్లు ఇలాగే ఉండి 1971 సెన్సస్ ఆధారంగా ఇప్పుడున్న సీట్లు డిసైడ్ అయినాయి. ఇప్పుడు సౌత్ ఇండియాలో 129 సీట్స్ ఉన్నాయి, యూపీలో 80 ఉన్నాయి, బీహార్లో 40 ఉన్నాయి. యూపీ బీహార్ కలిపితే 120 ఉన్నాయి, సౌత్ ఇండియాలో 129 ఉన్నాయి. మీకు తమిళనాడులో 39, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 42, మీకు 28 కర్ణాటకలో, 20 కేరళలో, చాలా క్లియర్గా అరౌండ్ 129 ఉన్నట్టున్నాయి. సో మీకు యూపీ బీహార్ కలిపితే సౌత్ ఇండియా మొత్తం కలిపిన ఈక్వల్. అంటే ఇప్పుడున్న రిప్రజెంటేషనే సౌత్ ఇండియాకు అన్ని పొలిటికల్గా ఇబ్బందికరంగా ఉంది. 2 హిందీ రాష్ట్రాలు యూపీ బీహార్లో గెలిస్తే సౌత్ ఇండియా మొత్తం ఓడిపోయినా ఏమీ కాదు. అందుకే బీజేపీ సౌత్ ఇండియాలో సీట్లు రాకపోయినా 3 సార్లు ముచ్చటగా అధికారంలోకి రాగలుగుతుంది, సౌత్ ఇండియాలో పెద్ద ప్రజెన్స్ లేకపోయినా. సో ఇప్పుడు రేపు 1971 సెన్సస్ ఆధారంగానే ఇప్పుడు నేను చెప్పిన కంపారిజన్, యూపీలో 80, బీహార్లో 40, 2 రాష్ట్రాలు యూపీ బీహార్ కలిపితే 120. యూపీ బీహార్ దేశ ఆర్థిక వ్యవస్థకు అతి తక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు. దేశ జనాభా నియంత్రణకు అతి తక్కువగా కంట్రిబ్యూట్ చేసి ఇప్పటికీ కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ బీహార్లో 3 ఉంది, యూపీలో 2.36 ఉంది అనుకుంటా, అరౌండ్ 2.3, 2.4 దాకా ఉంది. సో అందువల్ల దేశ ఖజానాకు యూపీ బీహార్లు ఇచ్చేవి తక్కువ, తీసుకునేది ఎక్కువ. ఇందుకు భిన్నంగా సౌత్ ఇండియా జనాభాలో 24% అయినా జీడిపికి అంతకన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. నేను చదివింది 30% కంట్రిబ్యూట్ చేస్తుంది చదివాను. నేను కేటీఆర్ సౌత్ ఇండియా చెన్నై మీటింగ్లో 36% అని చెప్పాడు. మేబీ ఈ మేబీ రైట్ ఇన్ హిస్ ఫ్యాక్ట్స్ ఆల్సో. సో అందువల్ల సౌత్ ఇండియాకు తమ జనాభాలో నిష్పత్తి కన్నా 50% ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు. దేశ ఆర్థిక ప్రగతికి, దేశ సామాజిక ప్రగతికి దోహదం చేస్తున్న సౌత్ ఇండియా ఏమో పొలిటికల్లీ మార్జినలైజ్. దేశ ఆర్థిక ప్రగతికి కంట్రిబ్యూట్ చేయాల్సిన స్థాయిలో చేయకుండా దేశ ఆర్థిక ప్రగతికి ఒక బర్డెన్గా మారిన యూపీ బీహార్లో ఏమో పొలిటికల్గా